పరిశుద్ధ నామానికి మేమే కలునుగాక. కూడి వచ్చిన మీకు దేవుని కృప తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి పత్రిక అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయము 25వ లేఖనం నుండి 27వ లేఖనం వరకు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ వాజ్ ఎట్ ఇన్ సాండ్రీ టైమ్స్. ఈ యొక్క అంశమైన దేవుడు తన్ను తాను విభాగించుకొని కాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ పోయిన వారం కొలొస్సీలు రాసిన పత్రికలో చూసుకున్నాం. అక్కడ ఈ కొలొస్సీల పత్రిక కూడా అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 27వ లేఖనం మనం చదువుదాం. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచాను. చూడండి, దేవుడు అనాది కాలంలోకి వెళ్ళి మర్మముగా ఉన్నాడు. తన యొక్క వాక్యమును మీద చదువుకుంటే దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును, అంటే యుగాలలో తరాలలో తరతరాలలో యుగాలలో దేవుడు తన యొక్క వాక్యమును మర్మముగా పెట్టాడు. అందుకే ఒక్కొక్క ప్రవక్తలో ఒక భాగముగా తన యొక్క భాగమును పెట్టి ప్రజలతో మాట్లాడము, ఆ రోజు ఉన్న సమాజంతో మాట్లాడడం ప్రారంభించాడు ఆయన. అయితే ఆ విధంగా మాట్లాడుకుంటూ చివరికి వచ్చేసరికి మనం చూసాము గత వారం ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు అనగా ఆయన ఎందుకు కుమారుని ద్వారా ఈ లోకానికి రావాల్సి వచ్చిందనంటే ఒక మాట నేను చూపిస్తాను. నేను అపోస్తలుడైన పౌలు రోమీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ లేఖనంలో ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. మనుషుని యొక్క అవిధేయత, ఎవరి అవిధేయుడు? ఆదాం. ఆయన యొక్క అవిధేయత ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. అయితే ఒక్కని విధేయత బట్టి, ఎవరు విధేయుడు? యేసుక్రీస్తు. ఈయన విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. అందుకే ఆదాము దేవుని కుమారుడు, దేవుని కుమారుని ద్వారా ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది. మరలా ఆ పాపాన్ని తీసేయడానికి దేవుని కుమారుడైన రెండవ ఆదాము అనబడుతున్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు గురించి మనం చూసుకుంటే ఆయన ఎవరనగా నిరంతరము స్తోత్రార్హుడు, సర్వాధికారియు, నిరంతరము ఆయన స్తోత్రార్హుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యొక్క నీతిని బట్టి అనగా యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి, యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు యొక్క మరణమును బట్టి మనం ఏమవుతున్నాం? నిత్య జీవములోకి వెళుతున్నాం. ఇక్కడ ఇంకొక ఇదే 6వ అధ్యాయంలో చివరి మాట, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ లోకంలోకి పాపము ద్వారా వచ్చిన జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. ఒకని అవిధేయతను బట్టి ఈ లోకంలోకి పాపం వచ్చింది, మరణం వచ్చింది. అయితే ఒకని విధేయతను బట్టి ఈ లోకంలోకి నిత్య జీవం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ లేఖనం చెప్పిన ప్రకారంగా దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడి, కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కొక్క ప్రవక్తలో ఒక్కొక్క భాగముగా తను తాను విభాగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, అన్య పాత నిబంధన గ్రంథంలో మర్మం లేదానంటే ఒక మాట చూడండి. ప్రియ సోదరుడా, కీర్తన క్షమించాలి 25వ అధ్యాయము 14వ లేఖనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అంటే తెలుగు బైబిల్లో యెహోవా మర్మము అన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో సామ్స్ 25:14
ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ దెమ్ దట్ ఫియర్ హిమ్. సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ అనగా ప్రభు యొక్క మర్మము, ప్రభు యొక్క రహస్యము ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి బయలుపరచబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అందుకే ఈయన ద్వారా, ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి నిత్య జీవం వచ్చింది. అంతేనాని? అవునా కదా? ఆయన వచ్చింది అందుకే కదా. ఆయన ఎవరైనారు? ఆయన నిత్య జీవం అయినాడు. దేవుని కృపావరము యేసు క్రీస్తు నందు నిత్య జీవం. అంటే మానవులకు దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన ఎవరి యుద్ధకు వచ్చిండు? ఆయన ఇశ్రాయేలు ప్రజల యుద్ధకు వచ్చాడు, ఇజ్రాయెల్లో సువార్త ప్రకటించాడు. కానీ ఆయన ఎవరి యుద్ధ ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన సువార్త ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం చదువుకుంటే ఇక్కడ రోమా పత్రిక 16వ అధ్యాయము 25వ లేఖనంలో మనం చదివితే ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడండి? సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఈ సువార్త అనగా యేసు క్రీస్తు యొక్క సువార్త ఎక్కడికి వెళ్ళాలి? సమస్తమైన అన్యజనుల యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది యేసుక్రీస్తు ఏమైనాడు? గత వారం మనం చూసాం. మనము ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరకరంగా యేసు క్రీస్తులో నివాసము చేయించింది. అనగా దేవుని యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా యేసు క్రీస్తులో ఉన్నది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినాడు, నేను తండ్రి నాయందును నేను తండ్రి యందు ఏకమైనానని మీరు నమ్మటలేదా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒకటే శరీరం, ఇది రెండు శరీరాలుగా. ఈయన యేసు క్రీస్తు నిజమైన దేవుడు అయినాడు, యేసు క్రీస్తు సత్యమైన దేవుడు అయినాడు, యేసు క్రీస్తు నిత్యజీవము అయినాడు. కాబట్టి ఈ నిత్యజీవము కలిగిన వాక్యము వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలట? అన్య జనుల యొద్దకు వెళ్ళాలి. అవునండి? వెళ్ళాలనా వద్దా? నేను చెప్తాను కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కొలొస్సీలు మొదటి అధ్యాయము 27వ లేఖనం చదవండి ఎవరైనా. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణగా ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరిచాను. అన్య జనులలో ఉన్న పరిశుద్ధులకు. అవునండి? అన్య జనుల యొద్దకు ఈ యొక్క దేవుని వాక్యము తరములలోను యుగములలోను మరుగు చేయబడిన మర్మము అన్య జనుల యొద్దకు వెళ్ళాలి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ఈ సువార్తను ఈ సువార్త సర్వజనులకు సమస్త జనులకు సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. హల్లెలూయా. అవునండి? ఆయన 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో ఒకడు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు వాని యొక్క స్థానంను వీళ్ళు చిట్టీలు వేశారు. ఎవరు చిట్టీలు వేశారు? పేతురు, యోహాను, మత్తయి వీళ్ళంతా కలిసి చిట్టీలు వేశారు. యేసు ఎవరి పేరు మీద వచ్చింది? మత్తయి పేరు మీద వచ్చింది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం మనం. కానీ దేవుని ఎన్నిక ఎవరిది అంటే దేవుని ఎన్నిక మత్తయి కాదు. దేవుని యొక్క ఎన్నిక ఎవరు? సౌలుగా ఉండి గమాలియేలు పాదాల దగ్గర ఉండి పరిసయ్యుల తెగకు సంబంధించిన వ్యక్తి అయ్యండి, ధర్మశాస్త్రము క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నాడనగా చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి, మరణములో ఉన్న వారిని జీవములోకి నడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్న నా యొక్క సాధనమైనావు, నా యొక్క సేవకుడమైనావు. ప్రభు ఆ గొప్ప వెలుగులో వచ్చి దమస్కు మార్గంలో సౌలుగా ఉన్న పౌలుతో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన కలిసేసరికి ఎంతమంది అపోస్తులు? 12 మంది అపోస్తులు. ఇప్పుడు ఈ 12 మంది అపోస్తుల ద్వారా సువార్త ఎక్కడికి వెళ్ళాలట?
అన్యజనుల యుద్ధకు వెళ్ళాలి కదా. స్తోత్రం, హల్లెలూయా. అన్యజనుల యుద్ధకి సువార్త వెళ్ళాలి. లేకనది అది అన్యజనుల యుద్ధకు పోవాలి వాక్యం అని రోమపత్రికలో చెప్తున్నాడు పౌలు, కొలొస్సే పత్రికలో చెప్తున్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. హల్లెలూయా. అన్యజనుల యుద్ధకు ఈ సువార్త పోవాలి, అన్యజనుల యుద్ధకి సత్యం పోవాలి. పోవడానికి ఆయన 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు అపోస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? లూకాసు వార్త 24వ అధ్యాయము 46వ లేఖనం చదవండి. క్రీస్తు శ్రమపడి మృతుల 3వ దినమున లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడినని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? అపోస్తలులను సాక్ష్యంగా పెట్టాడు దేవుడు. సమస్తమైన జనుల ఎదుగు యెరూషలేము మొదలుకొని సమస్త జనుల ఎదుగు ఈ క్రీస్తు మరణించి తిరిగి లేచాడనే సంగతి సమస్తమైన జనుల ఎదుగు పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? ఈ 12 మంది అపోస్తలులు. వీరు క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల కార్యం మొదట అధ్యాయమైన పరలోకానికి ఆహ్వానం అయిపోయిన తర్వాత ఈ 120 మంది అపోస్తలు 120 మంది విశ్వాసులంతా కలిసి మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. పెంతెకోస్తు అనే పండుగ దినం నాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం పెంతెకోస్తు అనే పండుగ దినం నాడు వేకువజామున తెల్లవారుజామున పొద్దుపరిచిన జామున ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి వచ్చింది. వాళ్ళున్న గది మొత్తం నిండి అగ్నిగా దిగి వచ్చి అగ్ని ఒక్కొక్కరికి అగ్ని తను విభాగించుకొని ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకొని వారు భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా. 120 మంది మీదకి ఒక గొప్ప గాలిలో సుడిగాలిలో దేవుడు ఆ గాలిలో దిగివచ్చి గాలి వెంట ఒక శబ్దంలో దిగివచ్చి పరిశుద్ధాత్మ అగ్నిగా వచ్చి తన్ను తాను విభాగించుకున్నాడు. అవునండి, అవునా కదా? తన్ను తాను విభాగించుకొని ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని భాషలు మాట్లాడము ప్రారంభించారు. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన గ్రంథంలో కూడా అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో ఆయన తను తాను భాగాలుగా విభజించుకున్నాడు. ఆయన ఒక అబ్రాహాముని ఒక భాగముగా, మోషేమిని ఒక భాగముగా, ఏలేమిని ఒక భాగముగా, ఎలీషామిని ఒక భాగముగా, ఇర్మియామిని ఒక భాగముగా దేవుడు తన ఒక భాగముగా వారిలో పెట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చేసరికి సంపూర్ణంగా దేవుడే దిగొచ్చి యేసుక్రీస్తులో ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏమయ్యాడు? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా దిగివచ్చి 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిగా దిగివచ్చి తన్ను తాను విభాగించుకున్నాడు. అనగా భాగాలుగా చేసుకొని ఒక్కొక్కరి మీద రాలిండి ఆయన పరిశుద్ధాత్మ అగ్నిగా. వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని భాషలు మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా. అవునండి, పాత నిబంధన గ్రంథంలో ఎలా ఉన్నాడో దేవుడు కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? యేసు క్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగములకు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడైన, ఆయన మార్పు లేని దేవుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు పొద్దుపరిచి వాళ్ళేమో భాషలు మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఆ పెంతెకోస్తు అనే పండుగ దినం నాడు ఇశ్రాయేలు ప్రజలందరూ అనేక దేశాలకు వెళ్ళి ప్రజలంతా అక్కడ జమకూడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది గొప్ప శబ్దం వచ్చింది, ఇక్కడేదో వింత జరిగింది, ఇక్కడేదో అద్భుతం జరిగింది అని వాళ్ళు వచ్చి చూస్తే వీళ్ళంతా భాషలు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు మత్తులై ఉన్నారు వీళ్ళు అనుకున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, పొద్దు పొడిచి వేకువజాము కూడా కాలేదు, వీరు మత్తులు గారు, మద్యము చేత వీరు మత్తులు గారు. యోవేలు ప్రవక్త చెప్పిన ప్రకారముగా అన్ని జనుల మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను అని ఏదైతే చెప్పాడో అది ఇక్కడ నెరవేరింది అని చెప్పి ఆయన లేచి నిలబడి వాక్యం ప్రకటిస్తే యేసుక్రీస్తు నామంలో 3000 మంది బాప్తిసం తీసుకున్నారు.
వీరు అపొస్తలుల బోధనందును సహవాసమును రొట్టె విచ్చనందును ప్రార్థన చేయటందును ఎడతెగకుంటా ఉన్నారు. హల్లెలూయా. సో ఇక్కడి వరకు మనకు ఓకే. ఇక తర్వాత ఇప్పుడు సువార్త ఎవరి భుజాల మీద పెట్టాడు దేవుడు? తను ఏర్పాటు చేసుకున్న అపొస్తలుల మీద పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ అపొస్తలులు సువార్తను ప్రకటించాలి. ఎట్లా ప్రకటించాలి సువార్తను? వాళ్ళు ఎట్లా ప్రకటించాలండి? ఏం కావాలి వాళ్ళకు? వాళ్ళు ఎలా ప్రకటించాలి సువార్తను? వారికి ఏం కావాలి? హల్లెలూయా. అన్యజనులతో పోవాలి కదా వాళ్ళు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ప్రకారము యెరూషలేము మొదలుకొని యూదయ మొదలుకొని సమస్త జనులలో ఈ సువార్తను ప్రకటించండి అన్నాడు యేసయ్య. హల్లెలూయా అన్నాడా లేదా? మరి పౌలు శీల కూడా వచ్చేసారు అక్కడికి. ఇప్పుడు సువార్త మీకే ప్రకటించాలి, ఇదిగో మేము అన్యజనుల దగ్గర కలుగుతున్నామని పౌలు శీల అపొస్తలుల కార్యాలు మనం చూస్తే వాళ్ళు సువార్తను అన్యజనుల దగ్గర తీసుకొని పోయారు. హల్లెలూయా, అవునండి. ఇప్పుడు యెరూషలేములో వీళ్ళు కూర్చొని ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్తే వెళ్తుందా? కూర్చున్నారా? పేతురు, యోహాను, మత్తయి, మార్కు, లూకా, తోమా, యూదా వీళ్ళంతా కూడా అక్కడే కూర్చున్నారా? యెరూషలేములో ఉన్నారా వాళ్ళు? ఎట్లా వెళ్ళిండ్రు వాళ్ళు? ఏ విధంగా వెళ్ళారు? ఎట్లా వెళ్ళారు వాళ్ళు? హల్లెలూయా. ఏ విధంగా వెళ్ళాలి? వాళ్ళకి ఏం కావాలి? ఏం కావాలి వాళ్ళకు? దేవుడు ఒక అద్భుతం చేశాడు అక్కడ, తెలుసా అండి? వాళ్ళలో పేతురులో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనున్నాడు, యోహాను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, మత్తయి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, ఈవెన్ అపొస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. మరి వీళ్ళకి ఏం కావాలి? అన్యజనుల దగ్గరకు సువార్త పోవాలి కదా, అంతేనా కదా? ఎందుకు పోవాలి? రోమాపత్రిక మనము శత్రువులం ఒకప్పుడు మనం, కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని సమాధానపరుచుకుంటున్నాడు. అన్యజనుల మనం ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశస్తులు కూడా యేసు క్రీస్తు రాకమునుపు అందరూ శాపగ్రస్తులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తము చిందించిన తర్వాత, ఆయన బలియాగమైన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిజము తీసుకొని అపొస్తలుల బోధలో సంఘములో స్థిరంగా ఉంటే అప్పుడు స్పిరిచువల్గా దీవించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తి వీరిలో ఉన్నది. మరి సువార్త అన్యజనుల ఎద్దుకు పోవాలి, మన ఎద్దుకు రావాలి కదా సువార్త, అవునా కదా? ఇశ్రాయేలు దేశం ఎక్కడో ఉన్నది, ఎక్కడో ఉన్న ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి కేరళలో కొచ్చిన్ ఓడరేవు దగ్గరికి తోమా వచ్చాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నా, నేను ఇక్కడ లేచి అక్కడ మాయమై పుడతాను ప్రభా అని ప్రార్థన చేశాడు. తోమా చేసిండు అట్లేమైనా? మరి ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిండా? వచ్చాడా అండి? ఎట్లా వస్తారు మరి? ఏం కావాలి? అపొస్తలుల కార్యములు, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 32వ లేఖనకి వెళ్ళి చదవండి ఎవరైనా. నాలుగో అధ్యాయం 32వ వాక్యం చదవండి. విశ్వసించిన వారందరూ ఏక ఆత్మ గలవారై ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఏం కావాలి వీళ్ళకు?
కావాలా వద్దా? ఇంకొక లేఖనం చదవండి, 2వ అధ్యాయం 43వ లేఖనికలు చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అద్భుతం చేశాడు దేవుడు అక్కడ. పరిశుద్ధాత్మ ఉంది. పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పౌలు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు, అగ్నిగా వచ్చి తాను విభాగించుకున్నాడు దేవుడు. మరి అన్యజనులు సువార్త పోవాలి కదా, ఏం కావాలి? మిషనరీ పరిచర్య. ప్రవక్త బ్రదర్ బ్రానం మిషనరీ ఆఫరింగ్ తీయాలి అని అంటే చాలామంది థియేటర్లో మొఖాలు మారుతున్నాయి. ప్రాణం ఊరికే పెట్టలేదండి, ఎంటమేసే ప్రతి చర్చిలో ఉంటుంది మిషనరీ ఆఫరింగ్ అనేది. దీనిని పరిచర్య గురించి తీసే కానుక అంటారు. దీన్ని ఏం చేశారు? అనాది కాలంలో వాళ్ళు వాళ్ళ భూములను ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాలు ఎదుట పెట్టారు. మీరు ఈ సువార్తను తీసుకెళ్ళి ప్రపంచమంతా చెప్పండి. కానీ అమెరికా ఈరోజు దీవించబడింది. కారణం ఏంటి తెలుసా అండి? అమెరికా, కెనడా, యూరోప్ దీవించబడుతున్న ఏంటగా వాళ్ళ ఇండ్లను నమ్ముకుంటారు, భూములను నమ్ముకుంటారు, రాష్ట్రాలను నమ్ముకుంటారు, దేవుని సేవ కోసం ఇస్తారు వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళని దీవించాడు వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి ఆలోచన, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కదా వాళ్ళు, అవునా కదా? మరి ప్రార్థన చేసి ఇక్కడ మాయమే ఎక్కడ తేలాలి కదా, ఎలా అన్నవద్దా? తేలాలి కదా. మరి దేవుడు చేయలేదు అట్లా, దేవుడు చేయలేదు ఆ విధంగా. ఎందుకు చేయలేదు ఆయన? కొరింథీయులు 16వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ ఇది తీసుకుపోయి ఏం చేస్తాడట ఆయన? పౌలు చెప్తున్నాడు, ఏం చేస్తాడట ఆయన? సువార్త ప్రయాణం కోసం వాడుకుంటారు. అది నువ్వు వర్ధిల్లిన కొలది తీయాలటను. స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథం చెప్తా ఉన్నది. ఇది దినదినం వర్ధిల్లుతూ ఉంటే దేవునికి ఇస్తూ ఉండాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా పోగు చేసే వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళు దేవుని సువార్తను అన్యజనుల ఎదుగు తీసుకొస్తారట వాళ్ళు. మనము ఈ సువార్త మన ఎదుగు వచ్చిందండి. ఎంతోమంది వాళ్ళ భూములను, వాళ్ళ ఇండ్లను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు దేవుని కోసం. లేదండి? దేవునికి మహిమ, హల్లెలూయా. బ్రదర్ బ్రానం యొక్క జీవిత చరిత్ర మనం చదివితే సరైన బట్టలు లేని వ్యక్తి ఆయన. ప్రవక్త బ్రదర్ బ్రానం గారు పుట్టినప్పుడు ఒక చిన్న కర్రలతో ఉన్న, చెక్కలతో ఉన్న ఇంట్లో పుట్టాడు, అందులోనే పెరిగాడు. ఆయన పెళ్లి చేసుకొని 3 పిల్లలను కనేంత వరకు కూడా కట్టుక పేదరికమైన చినిగిన బట్టలు వేసుకొని, చదవండి ఆయన లైఫ్ హిస్టరీ చదవండి, ఆన్లైన్లో ఉన్నది. చినిగిన బట్టలు వేసుకొని, చినిగిన కోట్లు వేసుకొని సువార్త ప్రకటించేది ఆయన. తినడానికి తిండి లేని వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆయన దగ్గర ఆయన దూతను పంపించి మాట్లాడడం ప్రారంభించాడో, నేను దీవిస్తానని చెప్పాడో, ఆయన పరిచర్యను దీవించిన తర్వాత $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ పోగు చేశాడు ఆయన. ఆ డబ్బంతా పోగు చేసి అక్కడ ట్రస్టీగా పెట్టి, ఆయనకి ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అమెరికా గవర్నమెంట్ ఆయన మీద కేసు వేశారు బ్రానం మీద. ఆయన ఏం చెప్పారు? ఇది నాది కాదు, నా కోసం వారు ఇవ్వటం లేదు, ఈ సత్యము అన్యజనుల ఎద్దుకు పోవడం కోసము దేవుడు తన భక్తులను ప్రేరేపిస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బు ఇది దేవుంది, నాది కాదని తన ఫ్యామిలీ కోసము, తన పిల్లల కోసము అందులోకి ఏది కావాలో అది తీసుకొని వాడుకొని తక్కిందంతా పెట్టాడు. దానితోటే ఈరోజు ప్రపంచమంతా ఏమవుతుందనంటే ఈ సత్యమును ఉచితంగా క్యాసెట్ల రూపంలో, ఉచితంగా బుక్స్ రూపంలో, ఉచితంగా ట్రాక్స్ రూపంలో ప్రజలకు, ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు ఉచితంగా పంచుతాడు ఆయన. ఒకవేళ ఆయన త్యాగం చేయలేదనుకో బ్రానం, నా డబ్బే కదా, దేవుడు నన్నే దీవించిండు కదా అని చేతులు బిగబట్టుకొని ఉన్నాడు అనుకో, ఏమయ్యేవాడు? ఈ సత్యం మన ఎదుగుకు వచ్చినా మనం తెలుసుకునేవాడుగా. డినామినేషన్లు ఉండేవా? నేను డినామినేషన్లు ఉండేవాడిని, మనందరం దయ్యం బోధంలో ఉండేవాళ్ళం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అది వదిలే అపోస్తులు కనుక వాళ్ళు యెరూషలేములో కూర్చొని ఉన్నారు అనుకోండి, పేతురు ప్రభువా నేను ఇక్కడికి వెళ్ళి మాయమై నేను ఇండియా దేశం వెళ్ళాలి ప్రభు అంటే టాక్న పరిశుద్ధాత్మను తీసుకొచ్చి ఇండియాలో దింపిండా, తోమాను దింపిండా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ఎన్నడూ చేయడు ఆయన. వాళ్ళ భూములను నమ్మిపించాడు దేవుడు, ఆస్తులను నమ్మిపించాడు దేవుడు, స్థిర ఆస్తులను నమ్మించి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. దేవునికి మహిమ, హల్లెలూయా.
ఒక ఇద్దరు భార్య భర్తలు అనుకున్నారే వీళ్ళు పేతురు చెప్తా చేస్తాను వీళ్ళు, పౌలు చెప్తా చేస్తాను వీళ్ళు అని అనుకున్నారు ఇద్దరు. ఎవరు వాళ్ళు? అననీయ సప్పీరా. వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు. వాళ్ళు నమ్మిళ్ళు భార్య ఎరుకనే కొంత ధనం దాచిపెట్టుకున్నాడు. అననీయ గారు వచ్చాడు, పేతురు వాళ్ళు ఏమనుకున్నారు, పేతురు అక్షరం ముక్క రానోడు కదా, చాలా సింపుల్గా ఉన్నాడు కదా అంటే వాళ్ళకి తెలియదు పేతురులో ఉన్నది ఎవరన్న సంగతి. వాళ్ళు చాలా చీప్గా చూస్తున్నారు, సేవకులను చాలా చీప్గా చూస్తారు. వాళ్ళు పాస్టర్ మాటనా, గైన మాట ఏంటిది అని అనుకుంటారు. పాస్టర్ చెప్తా మేము వినాలనా, గైన చెప్తా మేము వినాలనా, మేము చాలా హై లెవెల్లో చదువుకున్నాం, మేము హై క్వాలిఫైడ్ జీవితాలు మేము జీవిస్తున్నాం మేము అని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. ఈ అననీయ కూడా అదే విధంగా అనుకున్నాడు. భార్య ఎరుకనే, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాను ఇద్దరు రకం. పోయాడు పేతురు పాదగర పేట. పేతురు అన్నాడు ఏమని, అననీయ నువ్వు భూమి నమ్మితే ఇదే డబ్బు వచ్చిందా అని అన్నాడు. పేతురు గారు ఇదే డబ్బు వచ్చింది పేతురు గారు అన్నాడు. ఏం జరిగిందాడా? అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూడండి ఏం జరిగిందో. మిషనరీ ఆఫరింగ్ తీయమంటే తీస్తలేదు చాలా వరకు. 5వ అధ్యాయం మొదటికి చదువుకునండి. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మాను. భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదం వద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను? దేవునికి ఇవ్వకుండా ఆపేది ఎవరు? నిన్ను దెయ్యం, సాతానుగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అననీయను ఏం చేస్తున్నాడు? సాతానుగాడు ఆపేశాడు. ఈరోజు చాలామంది అననీయ సప్పీరాలు ఉంటారు సంఘాలలో. దేవునికి ఇవ్వాలని భార్య భర్తలు కూడుకుంటారు, మాట్లాడుకుంటారు. దేవునికి ఇచ్చేది ఇవ్వరు. యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక డినామినేషన్లు అయితే కోకలు ఉంటారు. ఇంతే అనుకుంటున్నాడు ఆయన. ఎందుకు నువ్వు దేవుణ్ణి మోసపుస్తున్నావు? దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నువ్వు ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశంలో ఉండలేదా? ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి అని చెప్పాను. ఎవరితో అబద్ధాలు ఆడుతున్నారు అటు వీళ్ళు అననీయ సప్పీరాలు? దేవునితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నేను అబద్ధమైన నా మీనికి శాపం వస్తుంది, నువ్వు అబద్ధమైన నీ మీనికి శాపం వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు అబద్ధమైనా వారి మీనికి శాపం వస్తుంది. ఎందుకంటే ఇయ్యకుండా చేసేవాడు ఎవడనగా సాతానుగాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు సువార్త అన్యజనుల యొద్దకు పోవాలి. హల్లెలూయా. ఎందుకనగా వాళ్ళు కూడా దీవించబడాలి, వాళ్ళు కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలి, వాళ్ళు కూడా పరలోక రాజ్యంలోకి రావాలి. ఎందుకంటే దేవుడు పక్షపాతి గాడైన ఇస్రాయల్కు మాత్రమే సువార్త కాదండి. ఈరోజు ఇస్రాయల్ దేశం కాక అమెరికా, కెనడా, యూరోప్, ఇండియా, చైనా, రష్యా, ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న దేవుని బిడ్డలకు ఈ సత్యం వెళ్ళి వాళ్ళు నిత్య జీవంలో వారసులు కావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అద్భుతం చేసి వాళ్ళను ప్రేరేపించి వాళ్ళు భూములు అమ్ముకొని వాళ్ళు తీసుకొచ్చి అపోస్తల పాదాల వద్ద పెట్టినప్పుడు ఈ అననీయ సప్పీరాలు కూడా మేము కూడా అమ్మి దేవుని అపోస్తల దగ్గర పెడతాం అనుకున్నారు, కానీ కొంచెం దాచి పెట్టుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమైంది? దేవునితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినిన వారికందరికి మిగులు భయము కలిగెను. మాటలు పేతురు చెప్తా ఉంటేనే ఏమైపోయాడు? అననీయ కింద పడి ప్రాణము కోల్పోయాడు. హల్లెలూయా. గుర్తుంచుకో, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే ప్రియ సహోదరి సోదరుడా, ఒక దినం నిన్ను నరకంలో వేస్తాడు దేవుడు. జాగ్రత్త. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఈ ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా కావచ్చు, ఈ యూట్యూబ్ ద్వారా విన్న ఏ క్రైస్తవుడైనా కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో అబద్ధం ఆడుతున్నావు నువ్వు అంటే ఈ లోకంలో నువ్వు మంచిగా ఉంటావు కావచ్చు, ఈ లోకంలో ధనం ఉంటుంది కావచ్చు, ఈ లోకంలో గొప్పతనం ఉంటుంది కావచ్చు, ఈ లోకంలో నువ్వు దీవించబడి ఉంటావు కావచ్చు, కానీ చివరికి నువ్వు వెళ్ళేది మాత్రము నరకముకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ సత్యము ప్రజలెద్దకు పోవాలి, ఈ వాక్యము ప్రజలెద్దకు పోవాలి. ఇశ్రాయేలు ప్రజల మీదే పక్షపాతం చూపించలేదు దేవుడు. ఆయన అందుకే దేవుడు పక్షపాతి కాడైన. ఇశ్రాయేలు మీదకి ఎలాంటి దీవెనలు వచ్చాయో, ఇశ్రాయేలు ఏ పరిశుద్ధాత్మను పొందుకున్నారో అన్యజనులు కూడా అదే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇశ్రాయేలు ఏ నిత్య జీవాన్ని పొందుకున్నారో అన్యజనులు కూడా అదే నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఇశ్రాయేలు ఏ మేలులైతే పొందుకున్నారో అన్యజనులు కూడా అదే మేలులు పొందుకోవాలి. ఇశ్రాయేలు ఏ క్రీస్తులో అయితే ఉంటున్నారో అన్యజనుల్లో మనం కూడా అదే క్రీస్తులో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తులో మనం ఉండడం కోసమే దేవుడు మిషనరీ పరిచర్య పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా?
అననీయ ప్రాణం విడిచిండు. మిగిలిన వానికి ఏం జరిగింది? భయం కలిగి. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని వైపాతి పెట్టారు. భర్త చనిపోయాడు. ఇక అమ్మగారు వస్తుంది మంచిగా, టిక్ టాక్న తయారీ వస్తుంది మంచిగా. మేము ఇంత ధనం ఇచ్చాను కదా, మా భర్తను అనయ్య గారిని పేతురు గారు మంచి సీట్ వేసి మంచిగా కూర్చొని అని ఈమె కూడా మంచిగా తయారైంది. అమ్మగారు సప్పీర్ అమ్మగారు ఇక మంచిగా టిక్ టాక్న తయారై మంచిగా వచ్చింది. ఆమె కూడా పేతురు అడుగుతున్నాడు. ఆమె కూడా ఏమనుకుంటుంది, సరే మరి మా భర్త అబద్ధం ఆడుతాడు, మరి నేను సత్యం చెప్పాలని అనుకున్నదా? ఆమె కూడా అనుకుంటలేదు. చదువు ఆమె ఏం జరిగింది చూడు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరిగకే లోపలికి వచ్చింది. ఆడ అననీయ భార్య సప్పీర లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగాడు. ఎంత సింపుల్గా తీసుకుంటాను పేతురుని వాళ్ళు. అంటే విద్య రానుడు వ్యక్తి, అధికంగా జ్ఞానం లేని వ్యక్తి పేతురు. ఆయన ఈరోజు చాలామంది దేవుని సేవకులను చాలా ఈజీగా లైట్గా తీసుకుంటారు, చాలా ఈజీగా తీసుకుంటారు. ఆమె వచ్చి ఏమంటుంది? అందుకు ఆమె, అవును ఇంతకే ఇంతకే అని చెప్పాను. ఆమె కూడా ఏమంటుంది? అవును పేతురు గారు, ఇంతకే అమ్మినాం మేము, ఇదే ధర వచ్చింది అని అన్నది ఆమె. అప్పుడు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరిగి? ఆత్మను శోధిస్తున్నారు వాళ్ళు, భార్యాభర్తలు. ప్రభు యొక్క ఆత్మను, దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు, మీరు ఎందుకు ఆత్మను శోధిస్తున్నారు? ప్రభు యొక్క ఆత్మను మీరు అని చెప్పి ఏమన్నాడు ఆయన? నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకెటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోతారని ఆమెతో చెప్పాను. ఈ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాలు వాకెటనే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకొని పోతారు, హల్లెలూయా అని చెప్పి వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుపోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. జరిగిన వాటి అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగిందట? ప్రజలందరికీ భయం కలిగింది. యేసు ప్రభువును చాలా ఈజీగా తీసుకుంటున్నాం మనం. భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ప్రేమించే దేవుడు కదా ఆయన, అంతేనా కదా? ఎన్ని పాపాలు చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తాడండి. నన్ను ఆయన ప్రేమగల్ల దేవుడు యేసయ్య. ఇదే సువార్త చెప్పేది కూడా ఇదే చెప్తున్నారు. అరే అననీయ సప్పీరను పేతురు చంపిండా అండి? చంపారు అననీయ సప్పీరను? అపోస్తులా ఎవరండి? పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ అన్నాడు, పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్తున్న దేవుని సేవకుల ముందు పరలోకమున ఆయన దూతలు కూడా పనిచేయవంట అండి. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను కాదు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ క్రియ చేసే దూరండి. పరిశుద్ధాత్ముడు మిషనరీ ఆఫరింగ్ ప్రవక్త, అదంతా మిషన్ ఫండ్ అన్నాడు దాన్ని ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్. ఇది మిషనరీ ఫండ్ అన్నాడు ఆయన. $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ మిషనరీ ఫండ్ అన్నాడు ఆయన. స్టిల్ ఈరోజు వాళ్ళ కొడుకులు ఇద్దరు, బిల్లీ పాల్, జోసెఫ్ బ్రన్నమ్ కూడా వాళ్ళ యుద్ధకు వస్తున్న ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్న ధనమునంతా కూడా ప్రపంచంలో ఉన్న ఎంటైమ్ మెసేజ్లో ఉన్న బిలీవర్స్కి పంపిస్తున్నారు. ద్వారా, పుస్తకాల ద్వారా, క్యాసెట్ల ద్వారా, ఇప్పుడు MP3 ప్లేయర్స్ ద్వారా, MP4 ప్లేయర్స్ ద్వారా ఏ రకంగా సత్యం ప్రజలకు పోవాలో ఆ రకంగా వాళ్ళు ప్రయాసపడి దేవుని సేవ కోసం పంపిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు కష్టపడకపోతే, వాళ్ళు త్యాగం చేయకపోతే ఈరోజు నీకు నాకు ఈ సత్యం ఎలా తెలుసండి? తెలుసా? ఎక్కడుండే వాళ్ళం మనము? డినామినేషన్లో కొట్టుకొని వచ్చేవాళ్ళం మనం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఒక్కొక్కరిగా విభాగించుకున్నాడు ఆయన. ఈవెన్ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు, వారు దేవుని యొక్క అగ్నిని పొందుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు పోవాలంటే ఏం కావాల్సి వచ్చింది? వాళ్ళకు డబ్బు కావాల్సి వచ్చింది. ఏం చేశాడు? అక్కడ ప్రజలను ప్రేరేపించాడు. నికోదేము గురించి తెలుసా అండి? నికోదేము బైబిల్లో ఎవరైనా? యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో వచ్చి ప్రభుతోడు మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైనా? యూదుల అధికారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆస్తి 14 కోట్ల ఆస్తి అంట ఆయన. నికోదేము 9 మంది కుమార్తెలు ఆయనకు. ఈ 14 కోట్ల ఆస్తిని పేతురు పాదాల దగ్గర పెట్టి ఒక చిన్న గుడి చేసుకొని ఊరవతల నివసించడం ప్రారంభించాడు. నికోదేము ఆయన కుమార్తెలంతా కూడా తోచిన విధములో సువార్త చేయడం ప్రారంభించారు. వారు ప్రవక్త అన్నాడు, స్త్రీలు కూడా సువార్త చెప్పొచ్చు, తెలుసా అండి?
ఎక్కడ తెలుసా? నువ్వు పుల్పిట్ మీద కాదు. హల్లెలూయా. ఎక్కడ? నీ ఇంట్లో నీ పిల్లలకు నువ్వు. హల్లెలూయా. మదర్ ఈజ్ ద పాస్టర్ హర్ చిల్డ్రన్ అన్నాడు ప్రవక్త. నీ పిల్లలకు తల్లి పాస్టర్ అయినది. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక లేఖనం బైబిల్లోకి వెళ్ళి ప్రవక్త తెలుసా? ఎక్కడుంది? పాత నిబంధన గ్రంథంలో తెలుసా? ఎవరికైనా చూపిస్తాను నేను. ఆదికాండము 1వ అధ్యాయము 12వ లేఖనం చదవండి ఎవరైనా. ఆదికాండం 21:12. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. ఎందుకంటున్నాడు దేవుడు ఇక్కడ? ఇష్మాయిల్ని నిలగొట్టమన్నది సారా. దాసి కొడుకు నా కొడుకుతో సమానమైన వారసుడు ఇష్మాయిలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అబ్రాహాం ఏమడుతాడు? ఏడుస్తాడు. అబ్రాహాం ఏం చేస్తున్నాడండి? దుఃఖపడతాడు. ఆయన దేవుడు చేంజ్ చేస్తున్నాడు. ఈ చిన్నవాని విషయంలో, దాసి విషయంలో నువ్వు దుఃఖపడవద్దు అబ్రాహాం. హల్లెలూయా. చదవండి. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినాలి. ఏమంటాడు దేవుడు? దేవుడే చెప్తాడు కదా. అందుకే శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. హల్లెలూయా. ఇంట్లో విషయంలో ఏంటిది? భార్య చెప్పింది వినాలే భర్త. ఇంట్లో నడిపించేదంతా సిస్టర్స్ ఇళ్ళల్లో. దేవుని స్తోత్రం. దేవుడు వాళ్ళని దీవించును గాక. ఎందుకంటే కరెక్టే వాళ్ళు చేసేది, వాళ్ళు తప్పు కాదు. ఇక్కడ కుటుంబ విషయంలో తప్పు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు కదా, శారా మాటను వినాలి అబ్రాహాం. అబ్రాహాం ఎంత పెద్ద భక్తుడైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు? అబ్రాహాంతో సమానమైన వాడు ఎవడైనా ఉన్నాడు ఆ భూమి మీద? ఏ మానవుడైనా ఉన్నాడండి? దేవుని స్తోత్రం లేదండి. కానీ నీ భార్య మాట విని అబ్రాహాం అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీన్ని అలసుగా తీసుకొని మనం డామినేషన్ చేయొద్దు. మళ్ళీ ఎంతవరకు లిమిట్ ఉండాలో అంతవరకు లిమిట్లో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఇంకొక మాట చూపిస్తాను నేను. మనందరం చదువుతాం కదా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యం. అవునా? చదువుతామా లేదా? అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ లేఖనంలోకి వెళ్ళి కొంచెం మీదికి చదవండి సార్. ఏమున్నదో? స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ లేఖనం చదవండి ఒకసారి. మీకు దేవుని వాక్యం బోధించి ఎవరు బోధిస్తాను? దేవుని వాక్యం శుద్ధాత్మ నుంచి బోధిస్తాడా మీకు? ఎవరు బోధిస్తాను? అంతేనా? అవునా కదా? గాబ్రియల్ దూతను పంపిస్తాడా మీ వద్దకు దేవుడు? మిఖాయేలు దూతను పంపిస్తాడా? అన్నీ ఎవరిని పంపిస్తాడా దేవుడు? పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా. ఎవరిని? మీకు ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో, ఎవరైతే మీకు సత్యము బోధిస్తున్నారో, వారు ఏ విశ్వాసము కలిగి ఉన్నారో మీకు ఆ విశ్వాసం ఉండాలి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని అనుసరించి నడవాలి ఇప్పుడు? అందుకే పేతురు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అవునా కదా? ఊరికే చెప్పిండా పౌలు ఏమన్నా? అది పౌలు యొక్క మాటనా? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను చెప్తున్న మాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు గాబ్రియల్ని పంపిస్తలేడు, ఆయన మిఖాయేలును పంపిస్తలేడు. ఆయన పేతురును పంపించాడు, చదువురాని వ్యక్తిని. యోహాను పంపించాడు ప్రపంచమీనికి. పౌలును పంపించాడు. తోమాను పంపించాడు భారతదేశమునకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలానికి ప్రవక్తను పంపించాడు దేవుడు. హల్లెలూయా. ఈ వర్తమానం గురించి దేవుడు ప్రవక్తను ఇండియా దేశాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన వర్తమాన పుస్తకాలు చదువుకొని మీ వద్దకు సేవకులు వస్తున్నారు, వర్తమానం చెప్పే సేవకులు వస్తున్నారు. మీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో అతని ప్రవర్తనను బట్టి మీరు నడవాలంటాడు. హల్లెలూయా. ఇది నేను కాదు కదా, కింద ఏమంటాడు ఆయన అది చెప్పి, యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. హల్లెలూయా. పాతకాలంలో అదే విధంగా ఉన్నాడు ఆయన, ఇప్పుడు అదే విధంగా ఉన్నాడు ఆయన, రాబో తరంలో కూడా ఆయన అదే విధంగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుని యొక్క శక్తి చేత నింపబడి, దేవుని యొక్క అగ్నితో వారు నింపబడి, కానీ సువార్తను తీసుకొని పోవాలంటే ఏం కావాల్సి వచ్చింది? అందుకే ఈరోజు చర్చిలు కట్టబడాలి. మనకి ఎవరు ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలని అయ్యొద్దా? మరి ఇవ్వకపోతే ఏముంటుంది నీకు? నేను అనొద్దు, కానీ నువ్వు చివరికి పోయేది మాత్రం నరకమే, గుర్తుపెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుని మాట. ఇది
నేను కాదు మాట్లాడేది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మిషనరీ ఆఫరింగ్. హల్లెలూయా. అంతేనా? మిషనేనా అండి? మిషన్ అంటే ఏంటిది? పరిచర్య. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఇప్పుడు సువార్తను ప్రకటించుకుంటూ ఎక్కడ పోతున్నారైనా వాళ్ళు ప్రపంచం మీదకి వెళ్ళిపోయారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 14. ఇది ఒక చివరి లేఖను చదువుకొని మనం ముగించుకుందాం. విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహమును చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి ఎక్కడ వాడు? పౌలు యూదుల దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళి యూదులకు సువార్త చెప్తున్నాడు ఆయన. అప్పుడు జనసమూహం చాలామంది వచ్చారు. ఇప్పుడు యూదులు ఏమంటున్నారు? కోపం వచ్చేసింది వాళ్ళకు, మత్సరం వచ్చేసింది వాళ్ళకు. పౌలుని ఏమంటున్నారు? పౌలు చెప్పే మాటలకు అడ్డం కలుగుతాను వాళ్ళు. అప్పుడు పౌలు అంటున్నాడు, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని వాక్యం ఎవరో చెప్పాలంట? ఫస్ట్ యూదులేగా చెప్పాలి. మీ యొద్దకే దేవుడు మమ్మల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవశ్యమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులనుగా ఎంచుకొనుచున్నారు. హల్లెలూయా. ఫస్ట్ సువార్త ఎవరో చెప్పాలంట? యూదులో చెప్పాలి. వాళ్ళు అడ్డం కలుగుతున్నారు. వాళ్ళు పౌలు మాట వినటం లేదు, బర్నబా మాట వినటం లేదు, అపోస్తల మాట వినటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పౌలు బర్నబా లేచి ధైర్యంగా ఏమంటున్నారు? మొదట సువార్త మీకు చెప్పాలి, కానీ మీరు దాన్ని త్రోసివేశారు కాబట్టి నిత్య జీవమునకు మీరు మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు మాట వినకపోతే, పౌలు మాట వినకపోతే, బర్నబా మాట వినకపోతే, వారు చెప్పిన వాక్యముకు లోబడకపోతే, వారు చెప్పిన సత్యానికి లోబడకపోతే ఏమవుతారట? వాళ్ళు నిత్య జీవానికి అపాత్రులు అవుతారు. అంతేనా అండి? హల్లెలూయా. అవునా కాదా? దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. నిత్య జీవానికి అపాత్రులు. బ్లెస్సింగ్స్ ఉండని మీనా గనుక ఇదిగో మేము అన్యజనుల ఎదుగు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించింది. హల్లెలూయా. భూదిగంతముల వరకు నిన్ను వెలుగుగా ఉంచా. హల్లెలూయా. ఎక్కడ పోయారటైనా పౌలును బర్నబా అన్యజనుల ఎదుకు వస్తే అన్యజనులు ఏం చేస్తున్నారు? వాళ్ళు 48 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. అన్యజనులు ఏం చేశారట? పౌలు మాటలు, పేతురు మాటలు, బర్నబా మాటలు అంగీకరించి నిత్య జీవానికి యోగ్యులుగా ఎంచుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎవరి ముందు, అందుకే మీ మాట విన్నవాడు నా మాట వినును, నా మాట విన్నవాడు నన్ను పంపిన వారి మాట వినును అన్నాడు ఆయన. అందుకే వాళ్ళ ప్రయాసం, భూములు అమ్ముకొని, చరస్థిరాస్తులు అమ్ముకొని అపోస్తుల పాద దగ్గర పెడితే ఆ డబ్బు వాళ్ళు తీసుకొని ప్రపంచమంతా వెళ్ళి యేసు క్రీస్తు గురించి సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దానిని మిషనరీ పరిచర్య అంటారు, మిషన్ ఫీల్డ్ అంటారు. ఇప్పుడున్న చర్చీలు, ఇండియా వాడు ₹1 లేదు చర్చీలకు. భారతదేశంలో ఉన్న ఈ చర్చీలు సిఎస్ఐ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, క్యాథలిక్ కావచ్చు, ఈవెన్ మనం వింటా మిసైల్ చర్చిలో కూడా కావచ్చు. అంతా డబ్బు అంతా ఎక్కడదండి? అమెరికా దేశము, కెనడా దేశం, యూరోప్. మేజర్ పార్ట్ అమెరికా. హల్లెలూయా. అందుకే ఆ దేశమును, అక్కడ పాపులు లేరా? అమెరికాలో భయంకరమైన పాపులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అంతకంటే గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణం ఏంటిది, బిల్లీ గ్రామ్ ఏంటిది, ఓరల్ రాబర్ట్ ఏంటిది, నాక్స్ ఏంటిది, పిన్ని ఏంటిది, వీళ్ళేనా మామూలు భక్తులా? బిల్లీ గ్రామ్ గారు మామూలు భక్తుడా?
ఓరల్ రాబర్ట్ గారు మామూలు భక్తుడా? డిఎల్ మూడీ ఏంటి? వీళ్ళంతా ఎవరండి? వీళ్ళు మామూలు భక్తులు అండి వీళ్ళు. వాక్యం చెప్తే లక్షల మంది ప్రభువుని అంగీకరించారు. వాళ్ళ ఆస్తులను, వాళ్ళకు వచ్చిన ధనమును, వాళ్ళకు వచ్చిన సమస్తమును ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి త్యాగం చేశారు. ఇప్పుడు కూడా బిల్లీ గ్రాహం యొక్క కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రాహం అని మీరు కొట్టండి యూట్యూబ్లో, సారీ క్షమించాలి, గూగుల్లో కొట్టండి. ఇండియాలో చాలామందికి సాయం చేస్తున్నాడు ఆయన భారతదేశంలో. ఏంటిది? దేవుని సువార్త నిమిత్తం. బ్రానం కొడుకులు బిల్లీ పాల్, జోసెఫ్ బ్రహ్నం గారు మన మెసేజ్ ప్రకటించడం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్ని జనులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఈ సువార్తను, దేవుని వాక్యం అంగీకరించారు, సంతోషముతో అంగీకరించారు. అన్ని జనులు ఈ మాటలు విని సంతోషించి దేవుని వాక్యము మయపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించను. కానీ యూదులు, భక్తి మర్యాదలు గల స్త్రీలు ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకు హింస కలుగజేశారంట. యూదులలో స్త్రీలు కూడా లేచి కొంతమంది ప్రముఖులను లేపి పౌలుకు బర్నబాకు హింస కలుగజేశారు. వారిని తమ ప్రాంతమును వెళ్ళగొట్టిరి. వీరు తమ పాద ధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. పౌలు బర్నబా ఏం చేశారు? పాద ధూళి దులిపేశాడు. అక్కడ దేవుని సేవకుల పాదాల మీద పడ్డ ధూళి. మీరు దేవుని సేవకుని మాట వినకపోతే, దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడకపోతే, మీ ఇంటి ముందు వచ్చి ఆయన ధూళి వదిలిండి అనుకోండి, ఏమైతే తెలుసా అండి? సోదోమ గోమోర గత నోరో తగినది ఉంటే కానీ మిమ్మల్ని ఓర్చుకోడంట దేవుడు. ఆధిక్యత ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. మిషన్ పరిచర్య వాళ్ళది. దేవునికి మహిమ, హల్లెలూయా. వాళ్ళు కూడా ఏం చేశారు? అపోస్తలుడైన పౌలును పేతురును యూదుల ఆడవాళ్ళు హింసించారు వాళ్ళని. కానీ అన్యజనులు మాత్రము సంతోషముతో ప్రభువును అంగీకరించారు. అంగీకరించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈరోజు మనం ఏం పొందుకోవాలని? మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను దేవుడు మన ఇంటిలో దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.